జనరల్‌గా ఇలా రెగ్యులర్‌గా మాట్లాడి కాకుండా ఒక స్టోర్‌కెళ్ళి విజిట్ చేసి, అక్కడ ఐటెమ్స్, ప్రొడక్ట్స్ చూపిస్తూ మీకు గనుక కన్వే చేశానంటే ఇంకా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. హాయ్ అండి. నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్లు సూరి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ మధ్య వీడియోస్ పెట్టడం కాస్త డిలే అయింది అనుకోకండి. ఇవాల్టి వీడియోతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. మెయిన్గా ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అంటే న్యూ బార్న్ మదర్స్కి, అలాగే ప్రెగ్నెంట్గా ఉంటారు కదా లేడీస్, వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. న్యూ బార్న్ మదర్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి అన్నాను కదా అనేసి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి. అలాగే క్లోజ్ కూడా చేయొద్దు. మీ సర్కిల్లో ఎవరైనా సరే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి కానీ, అప్పుడే బర్త్ ఇచ్చిన మదర్స్కి కానీ ఈ వీడియోని సెండ్ చేయండి. సో మీకు కాకపోయినా మీ ద్వారా కొంతమందికైనా సరే మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో డెఫినెట్గా ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే సో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అప్పుడే బర్త్ ఇచ్చిన మదర్స్కి కానీ ఎక్కువ టైం ఉండదు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు పిల్లల కోసం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని కానీ, ఏ క్లోత్స్ కొనాలి అని కానీ, సో పిల్లల గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి అర్థం కూడా కాదనమాట ఏవి తీసుకోవాలి, ఏవి సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. అప్పట్లో నేను మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు సో ఇలానే కన్ఫ్యూజ్ అయ్యాను. ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది ఐడియా అస్సలు లేదు. సో కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేశాను కానీ వాటి వల్ల నెగిటివ్ అయితే ఏం జరగలేదు, కానీ పాజిటివ్ కూడా జరగలేదు. సో అందుకే నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి వాటికి ఏవి బాగుంటాయి, స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, అలాగే క్లోత్స్ కానీ, బెస్ట్ సైజెస్లో, సో ఇవన్నీ కూడా ఆలోచించి రీసెర్చ్ చేసి మరి నేను తెలుసుకొని యూజ్ చేయడం జరిగింది. సో అందుకే మీకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే వాటన్నిటికీ కూడా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్, అలాగే ఒక ప్రాపర్ ఐడియా అనేది అయితే వస్తుంది. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా ఇలా రెగ్యులర్గా మాట్లాడి కాకుండా ఒక స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఐటమ్స్, ప్రోడక్ట్స్ చూపిస్తూ మీకు కనుక కన్వే చేశానంటే ఇంకా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సెలెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నాకు కూడా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి మా ఏరియాలో మాకు దగ్గరగా ఉండే ఒక బ్రాండ్ స్టోర్కి అయితే వెళ్ళి అక్కడ కూడా వీడియో షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో అవన్నీ చూడాలి అంటే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి. నేను నా పర్సనల్గా 3.5 yearsగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఏ ప్రోడక్ట్స్ అయితే పిల్లలకి బాగుంటాయి, నేను పర్సనల్గా ఏది బెస్ట్ అనుకుంటాను, సో ఇలా గమనించి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం స్టోర్కి విజిట్ అయ్యి అక్కడ ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక గ్లిమ్స్ చూసేసి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోలో కంప్లీట్గా నేను చూపించే బ్రాండ్ వచ్చేసి బేబీ హగ్ అనమాట. ఇందులో చూపించే ప్రతి ఐటమ్ కూడా సేమ్ బ్రాండ్ ఉంటాయి. సో ఆల్రెడీ నేనైతే స్టోర్ లోపలే ఉన్నాను. ఇక్కడ మీకు చూపించేది రెడ్ కలర్తో ఒక కంప్లీట్ బెడ్ సెట్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు కింద పడిపోకుండా, అటు ఇటు దొరలకుండా 4 sides బ్లాక్ చేసేసి నీట్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ నేను చూపించేది ఇంకొక వుడెన్ సెట్ అనమాట. ఇది కూడా సేమ్ మోడల్ ఉంటుంది, బట్ వుడ్తో తయారు చేశారు. అండ్ అలాగే మనం పడుకుంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ బెడ్ తోటి అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడైతే ఈ 2 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి అవుటింగ్ వెళ్ళినప్పుడు బాగా యూజ్ అయ్యేవి ఈ స్ట్రోలర్స్ అండి. ఇవి ఆల్రెడీ ఫ్లాట్ 30% ఆఫ్లోనే నడుస్తున్నాయి. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని క్యారీ చేయకుండా వాళ్ళకి మనకి కంఫర్ట్గా ఉండేలాగా ఈ స్ట్రోలర్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూపించేవి బేబీ వాకర్స్ అనమాట. యూజువల్గా ఇవి 2 మోడల్స్ ఉన్నాయి. సో ఒకటైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ఇంకొకటి మనకి నార్మల్గా తెలిసినట్టే కంప్లీట్ కవరేజ్, మధ్యలో పిల్లలు ఉంటారనమాట. సో ఈ వాకర్స్ నేనైతే మా పాపకు అస్సలు కొనలేదండి, బాబుకి కొన్నాను. డాక్టర్స్ అయితే కంప్లీట్గా ఈ వాకర్స్ని
యూస్ చేయొద్దనే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇందులో నడిచేటప్పుడు వాళ్ళ బ్యాక్ సైడ్ ఫుట్ గ్రౌండ్కి టచ్ అవ్వదు. సో నార్మల్గా వాకింగ్ వచ్చాక కూడా అదే అలవాటు అయిపోతుంది అనేసి డాక్టర్స్ అయితే దీన్ని ప్రిఫర్ చేయొద్దు అంటున్నారు. బట్ మీ ఆప్షన్ అండి, తీసుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి కార్ సీటర్ అనమాట. ఇది కూడా ఆఫర్లోనే నడుస్తుంది. మన కంట్రీలో అయితే దీన్ని పెద్దగా యూజ్ చేయం, కానీ వేరే కంట్రీస్లో అయితే కంపల్సరీ మనం పిల్లలతో బయట ట్రావెల్ చేస్తున్నాము అంటే కార్లో ఈ సీటర్లోనే కూర్చోపెట్టాలి. మన ఒళ్ళో మాత్రం అస్సలు కూర్చోపెట్టకూడదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా టాయ్స్ అనమాట. అన్నీ 10, 20, 30% ఆఫర్లో ఉన్నాయి. ఇవి వాళ్ళు కొంచెం నడవడం అలవాటు అయ్యాక దాని మీద కూర్చొని వాళ్ళే రైడ్ చేసేవి కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకొన్ని అయితే వాళ్ళు కూర్చుంటే మనం పుష్ చేసేవి కూడా ఉన్నాయి. నేను మెయిన్గా ఈ బ్రాండ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ 3.5 yearsగా యూజ్ చేశాను కదండి. సో ఎక్కడా కూడా పిల్లలకి గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్ మెటీరియల్ తోటి అన్నీ కూడా తయారు చేస్తారనమాట. ఇంకా మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి, బట్ కాస్ట్ కూడా అఫోర్డ్ చేయగలగాలి కదా. సో ఇదైతే మనకి మీడియం రేంజ్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసేది వచ్చేసి చైర్స్ అనమాట. వీటిని హై చైర్స్ అంటారు. ఇందులో కూర్చోపెట్టి పిల్లలకి ఫీడ్ చేయడానికి, పాలు కానీ ఫుడ్ కానీ ఏదైనా తినిపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవి యూజ్ చేస్తే మెయిన్గా పిల్లలు తినేటప్పుడు అటు ఇటు తిరగకుండా చాలా డిసిప్లైన్ అనేది అలవాటు అవుతుంది. ఇక ఇవన్నీ కూడా బేబీ చైర్స్ అనమాట. 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన మీరు చూసేవి వచ్చేసి బేబీ క్యారియర్స్ అండి. మనం ఎత్తుకోకుండా పిల్లలు నలిగిపోకుండా మనకి కంఫర్ట్గా ఉండడానికి మనం వాటిని కట్టేసుకొని పిల్లల్ని అందులో కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి మనకి ఇద్దరికి కూడా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. ఇక వీటిని వచ్చేసి బేబీ బౌన్సర్స్ అంటారు. ఇందులో పిల్లల్ని కూర్చోపెట్టి మనం అలా కొంచెం ప్రెషర్ ఇచ్చాము అంటే అది ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటుంది. అండ్ ఇంకొన్ని అయితే బ్యాటరీతోనే ఆటోమేటిక్గా నడుస్తాయి. ఇక ఇవన్నీ కూడా బేబీ బెడ్షీట్స్ అండ్ అలాగే బెడ్స్ అనమాట. ఇది వచ్చేసి గిఫ్ట్ ప్యాక్ అండి. ఎవరికైనా మనం న్యూబార్న్ బేబీస్కి మనం గిఫ్ట్ ఇవ్వాలి మదర్స్కి అనుకున్నప్పుడు ఇది గిఫ్ట్ ప్యాక్ అనమాట. ఇందులో టీ-షర్ట్, ట్రౌజర్, ఒక పెయిర్ ఆఫ్ మిటన్స్, బుటీస్ అంటే క్యాప్, గ్లోవ్స్ ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా రెడీ చేసి న్యూబార్న్ బేబీస్కి గిఫ్ట్ కింద రెడీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బెడ్ అంటే మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ అనమాట. పిల్లలు నిద్రపోయేటప్పుడు పాటీ అది చేసినప్పుడు బెడ్ స్పాయిల్ అవ్వకుండా దాన్ని కవర్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి సైజెస్ ఉంటాయన్నమాట. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL. బెడ్ మొత్తం కూడా వేసేసుకోవచ్చు. ఇవి బేబీ కింద వేసినా కూడా బేబీకి మెత్తగా ఉండేలాగా ఒక సైడ్ వచ్చి స్పాంజ్ లాగా కవర్ అవుతుంది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సిలికాన్ టైప్లో ఉంటుంది అనమాట. సో బేబీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నవైతే పాటీ ట్రైనర్స్ అనమాట. బుజ్జిగా భలే ఉన్నాయి కదండి. సో ఇవి చిన్న పిల్లల నుంచి కొంచెం 3-4 years అయ్యేంత వరకు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కొన్ని ఇండివిజువల్గా ఉంటాయి, వాళ్ళు అక్కడ పాటీ పోయాక తీసి క్లీన్ చేసుకునేవి. ఇంకొన్ని అయితే మన కమోడ్స్కి అటాచ్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళని అందులోనే కూర్చోబెట్టేసుకోవచ్చు. అండ్ ఇవి అయితే మనకి లంగోటా లాగా అనమాట. మన చిన్నప్పుడు అయితే వీటిని గోచీలు అంటారనమాట. స్పెషల్గా కుట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా ఇలా కుట్టేసి అమ్మేస్తున్నారు. సో ఇవి డైపర్స్ వేసినప్పుడు వాటికి ప్యాంటీస్ వేయకుండా ఇలా ఈజీగా టైబుల్ ఉంటే పిల్లలకి ఫ్రీగా ఉంటుంది కదా. సో అందుకని మేము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవైతే డైపర్ బ్యాగ్స్. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లల థింగ్స్ అన్ని ఇందులో పెట్టేసుకొని ఆ బ్యాగ్ని క్యారీ చేసేయచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా టిష్యూస్, వెట్ టిష్యూస్, అలాగే డ్రై టిష్యూస్, డైపర్స్ ఇవన్నీ కూడా బేబీ హగ్ బ్రాండేనండి. నేనైతే ఈ సూటింగ్ వైప్స్ కానీ ఈ వెట్ వైప్స్ కానీ ఇవన్నీ బేబీ హగ్ బ్రాండ్ అయితే అసలు యూజ్ చేయలేదు. నేను యూజ్ చేసింది వచ్చేసి మమా ఎర్త్ ఒకటి అండ్ హిమాలయ. ఈ 2 అయితే యూజ్ చేశాను. 2 కూడా నాకు బాగా అనిపించాయి. అండ్ డైపర్స్ అయితే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్యాంపర్స్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూపించేవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అనమాట. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ప్రైస్ రేంజ్ కాస్త ఎక్కువే ఉంటుంది, కానీ క్వాలిటీ వైజ్ అండ్ అలాగే సూదింగ్ వైజ్ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ కూడా ఈ స్టోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ నేను చూపించే శాండిల్స్ ఉంటాయి అన్నమాట. శాండిల్స్, షూస్, చెప్పల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ బేబీ హగ్ బ్రాండే. బట్ దాని మీద మాత్రం క్యూట్ వాక్ బై బేబీ హగ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్ కూడా క్వాలిటీ వైజ్ కానీ సైజ్ వైజ్ కానీ చాలా బాగుంటాయండి.
మన పిల్లల్ని బట్టి సైజెస్ అనేవి చూసుకొని తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో అయితే మనకి రిటర్న్ అండ్ ఎక్స్‌చేంజ్ కూడా ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్ అనమాట. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో అవైలబులే ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకి తయారు చేశారు కాబట్టి సైజెస్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఒక్కసారి మీరు కొన్నారంటే ఇక వేరే బ్రాండ్‌కి అస్సలు వెళ్ళరు. సో, అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇక క్లోత్స్ విషయానికొస్తే నిజం చెప్తున్నానండి. నేను మా పిల్లలకి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇప్పటి వరకు కూడా రెగ్యులర్‌గా కానీ, అకేషనల్‌గా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను బేబీ హగ్ బ్రాండ్‌నే ప్రిఫర్ చేశాను. సైజెస్ అయితే మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయన్నమాట. ఇక్కడ ఏంటంటే పుట్టినప్పుడు న్యూ బోర్న్ అనేసి ఫస్ట్ 3 మంత్స్‌లో 0-3 మంత్స్ అని, తర్వాత 3-6, 6-12, 12-18, ఆ తర్వాత 2-4 ఇయర్స్, 5-6 ఇయర్స్. సో, ఇలా స్టెప్ వైజ్ ఏజెస్‌ని బట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తారు. చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది ఎవ్వరికైనా కూడా. కొంచెం మన పిల్లలు బొద్దుగా ఉన్నారనుకోండి, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. అండ్ వీటిలో కొన్ని ఏంటంటే కంప్లీట్ సెట్‌తో వచ్చేస్తాయి అన్నమాట. టాప్, బాటమ్, షర్ట్, ప్యాంట్ ఇలా సెట్ వైజ్ వస్తాయి. ఇంకొన్ని అయితే ఓన్లీ బాటమ్ 2, 3 అండ్ ఇంకొన్ని అయితే కాంబో లాగా ఓన్లీ బాటమ్ అండ్ ఓన్లీ టాప్స్ 3, 2 ఇలా పెయిర్స్‌గా సెట్ చేసి ఉంటాయి. అంటే కొంతమంది పిల్లలకి షర్ట్ ఫిట్ అయిందనుకోండి, ప్యాంట్ టైట్ అవ్వడం, లేదా ప్యాంట్ సరిపోతే షర్ట్ టైట్ అవ్వడం ఇలా ఉంటాయి కదా. సో, వాళ్ళు ఇలా కాంబోస్ ఉంటాయి కదా, విడివిడిగా సెట్స్ తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చాలా సాఫ్ట్‌గా బనియన్ క్లాత్ అంటారా లేదా కాటన్ అంటారా తెలీదు కానీ, సో చాలా సాఫ్ట్‌గా వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటాయన్నమాట. అస్సలు లోపల గుచ్చుకోవు. ఎక్కడా కూడా మనకి ఓవర్‌లాక్ కానీ ఇలా ఏమైనా గుచ్చుకునేటట్టు కానీ ఏమి ఉండవండి. లైనింగ్ కూడా సాఫ్ట్‌గానే ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ క్లాత్స్‌ని నేను ఎవ్రీ డిజైన్ అండ్ మోడల్ దగ్గర నుంచి చూపించట్లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. డిజైన్ అనేది ఇండివిడ్యువల్ డెసిషన్ కాబట్టి నేను ఎవ్రీ పెయిర్ అలా దగ్గర నుంచి ఏమీ చూపించట్లేదు. ఇవి వచ్చేసి ప్యాంటీ సెట్ 3 ఉంటాయి ఒకే సెట్‌లో విత్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్. అండ్ ఇవన్నీ కూడా మైల్డ్ కలర్స్ ఉంటాయి. వీటి వల్ల స్కిన్ ఇరిటేషన్ కానీ, ర్యాషెస్ కానీ ఇలా రావడం అయితే నాకైతే ఇంతవరకు జరగలేదు. సో, నేనైతే ఈ బ్రాండ్ క్లోత్స్‌ని 100% సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్‌గా ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా వాళ్ళ ఫీడింగ్ పర్పస్ అన్నమాట. బౌల్స్ కానీ, స్పూన్స్ కానీ, మిల్క్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అండ్ అలాగే ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మంచి హై గ్రేడ్ సిలికాన్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. పిల్లలకి వీటిని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇష్యూస్ కానీ ఏమీ ఉండవండి. అండ్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే ఈ డిజైన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది పిల్లలకి నోట్లో వేలేసుకోవడం అలవాటు ఉంటుంది కదా. సో, వాళ్ళ కోసం ఈ పాసిఫైయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ టీథర్. ఇది పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ ఉంటుంది. సో, ఏది పట్టినా నోట్లో పెట్టేసుకొని కొరికేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అందులోనే ఒక 2-3 మోడల్స్ ఉన్నాయండి. అండ్ ఇవి అయితే స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నిబ్లర్ అంటారు. ఇదేంటంటే మనకి ఫ్రూట్స్ చిన్నపిల్లలు కొరికి తినలేరు కదా. సో, అలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసి ఇచ్చేస్తే వాళ్ళు ఆ నవ్వులుతూ ఉంటే ఆ జ్యూస్ అనేది అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆ హోల్స్ ద్వారా వాళ్ళకి జ్యూస్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా నిప్పిల్స్ అండ్ అలాగే ఫీడింగ్ బాటిల్స్ అండి. చాలా మోడల్స్ విత్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్‌లో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫీడింగ్ బాటిల్స్ అనేవి ప్లాస్టిక్‌తో యూజ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా ఇలా స్టీల్‌తో రెడీ అయిన బాటిల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్రెస్ట్ పంపర్స్ అన్నమాట. కొంతమంది మదర్స్‌కి అవుట్ ఆఫ్ ఎనీ రీజన్ పాలని డైరెక్ట్‌గా ఇవ్వలేనప్పుడు సో, వాళ్ళు ఇలా బ్రెస్ట్ పంప్‌ని యూజ్ చేసి పంప్ చేసుకొని ఆ మిల్క్‌ని స్టోర్ చేసుకొని కానీ లేదా ఆ డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫీడ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. పిల్లలు ఎదిగే కొద్దీ ఒక్కో స్టేజ్‌లో ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో మెయిన్‌గా వచ్చేసి పిల్లలు రూమ్‌లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకోవడం కానీ ఇలాంటివి చూస్తుంటాం కదా. సో, అలాంటి వాటి నుంచి మనకి డోర్ గార్డ్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి డోర్‌కి పెట్టేశారనుకోండి, వాళ్ళు డోర్ వేసినా కూడా డోర్ అనేది క్లోజ్ అవ్వదు, గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్యాబినెట్ లాచెస్ అండి. ఇవేంటంటే పిల్లలు ఊరికే కబోర్డ్స్ ఓపెన్ చేస్తూ, క్లోజ్ చేస్తూ ఇలా ఉండకుండా కబోర్డ్‌కి కానీ పెట్టేస్తే డోర్ అనేది లాక్ అయిపోతుందన్నమాట రాకుండా. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎడ్జ్ ప్రొటెక్టర్స్ అన్నమాట. ఏ కార్నర్స్ అయినా కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళకి హర్ట్ అవ్వకుండా టేబుల్స్‌కి కానీ, కబోర్డ్స్‌కి కానీ
ఎడ్జెస్లో వీటిని అటాచ్ చేసేసుకుంటే తగిలినా కూడా దెబ్బ తగలదు అనమాట. నెక్స్ట్ ఇవి అయితే చాలా యూజ్ అవుతాయండి. ఎలక్ట్రిక్ సాకెట్ కవర్ అంటే మనం చార్జర్స్ అవి పెట్టుకునేటప్పుడు ఆ సాకెట్స్లో వేలు పెట్టేస్తూ ఉంటారు పిల్లలు. సో అలా కాకుండా ఈ డూప్లికేట్ సాకెట్స్ని పెట్టేసామంటే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సో ఇవన్నీ కాదండి, వీటితో పాటు ఇంకా చాలా రకాల యూస్ఫుల్ ఐటమ్స్ అయితే పిల్లల కోసం ఉంటాయి. అన్నీ చూపించాలంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో మెయిన్గా ఇంపార్టెంట్ అనుకున్నాను చూపించాను. టాయ్ కార్స్, బైస్కిల్స్, ట్రాలీస్ ఇలా చాలా అవైలబుల్ ఉంటాయి సేమ్ బ్రాండ్లో. ఇవంతా కూడా అకేషనల్ డ్రెస్సెస్ అనమాట. సూట్స్, అలాగే లాల్చీ, పైజామా, పిల్లలకి అయితే గౌన్స్. ఇలా ఒకటి కాదండి, పిల్లలకి అవసరమైన ప్రతి వస్తువు కూడా ఈ బ్రాండ్లో అవైలబుల్ ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న స్టోర్కి విజిట్ చేస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు స్టోర్ని విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో ఫస్ట్ క్రై యాప్ ద్వారా కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ స్టోర్కి వెళ్ళినప్పుడు సేమ్ బేబీ హగ్ బ్రాండ్లో స్కిన్ కేర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే అవి షూట్ చేయలేదు, ఎందుకంటే నేనైతే స్కిన్ కేర్కి బేబీ హగ్ బ్రాండ్ అనేది అస్సలు యూజ్ చేయలేదు. ఏదైనా మనకి వెట్ టిష్యూస్ కానీ, డైపర్స్ కానీ ఇవైతే నేను బేబీ హగ్ బ్రాండ్ అయితే అస్సలు యూజ్ చేయలేదండి. నేను యూజ్ చేసింది వచ్చేసి డైపర్స్ అయితే కనుక ప్యాంపర్స్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను. వీటి వల్ల ఎటువంటి ర్యాషెస్ కూడా రాలేదు. నేనైతే మా పిల్లల స్కిన్ కేర్ ప్రొటెక్షన్కి అయితే కంప్లీట్గా మోస్ట్లీ నేను సెబామెడే యూజ్ చేశానండి. ఈ మధ్య అవినో కూడా యూజ్ చేస్తున్నాను. సో మీకు కూడా ఈ వీడియో చూసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.